ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా 100 మంది దివ్యాంగుల పిల్లలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు. పాడి పరిశ్రమను గుర్తించి పాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు అని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డైరీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నాయని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక సమావేశం పెట్టి దిశానిర్దేశం చేశారని తెలియజేశారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించుటకు అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు చలసాని ఆంజనేయులు. ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా 100 మంది దివ్యాంగుల పిల్లలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు. పాడి పరిశ్రమను గుర్తించి పాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు అని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డైరీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నాయని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక సమావేశం పెట్టి దిశానిర్దేశం చేశారని తెలియజేశారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించుటకు అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు చలసాని ఆంజనేయులు. ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా 100 మంది దివ్యాంగుల పిల్లలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు. పాడి పరిశ్రమను గుర్తించి పాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు అని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డైరీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నాయని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక సమావేశం పెట్టి దిశానిర్దేశం చేశారని తెలియజేశారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించుటకు అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు చలసాని ఆంజనేయులు.